నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఏపీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లవి హత్య రాజకీయాలని 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని అంతం చేస్తానన్న మాటలు నిజం చేస్తున్నారని, రిహార్సల్స్లో భాగంగా ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని, జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే అంతం చేయాలని లక్ష్యంగా ఈ దాడి చేశారని ఆయన విమర్శించారు. తిరుపతిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రి జరిగినటువంటి హత్య రాజకీయాలని, హత్యా ప్రయత్నాన్ని తిరుపతి పట్టణంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదికి వచ్చి నిరసించటానికి బైఠాయించటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యనీయ నాయకుడు, పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి మహానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల యొక్క ఆదేశంతోనే ఈ దాడి జరిగింది. ప్రతిరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు తమ ఇష్టం వచ్చినట్టుగా తమ కార్యకర్తలని, తమ గూండాలని రెచ్చగొట్టుతూ జగన్ అంతు చూస్తాం, జగన్ పని అయిపోయింది అని ఈ రకంగా ప్రేలాపనలు ప్రేల్తూ రెచ్చగొట్టడం మూలంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యాయత్నం జరిగింది. త్రుటిపాటులో జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి కుత్సిత కపట రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడయ్యి మరింతగా రెచ్చిపోయి ఏ ఊరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం, ఇదే మాటలతో వాళ్ళ కార్యకర్తలని, ప్రజలని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం కారణంగానే ఈ దాడి జరిగింది.